జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో మేడే సందర్భంగా తెలంగాణ భవన ఇతర రంగాల నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ మండలి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన హెల్త్ క్యాంపును ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. హెల్త్ క్యాంపులు గ్రామాలలో ముందస్తుగా సమాచారం ఇచ్చి పగడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్మికుల కోసం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో హెల్త్ క్యాంపు నిర్వహించేలా జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పుడు నా ధర్మపురి మండలంలో ఎంతమంది పంచాయతీ గ్రామ పంచాయతీ సిబ్బంది ఫిగర్ ఉందా? హెల్త్ చెకప్ అంటే ఏంటిది? మనకు సంబంధించిన ధర్మపురి మండలానికి సంబంధించిన సుమారు 30 గ్రామ పంచాయతీలు 30 కానీ అందరినీ కూడా చూసే బాధ్యత కూడా మీదే. ఇది పూర్తిగా కూడా ప్రజలలో బలంగా పోలేదు. మీరు ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్న విషయంలో కూడా మీరు మొన్న వచ్చి పాంప్లెట్ పట్టుకుని వచ్చిన వారు నాతో మాట్లాడినారు, వెళ్ళిపోయినారు. ఈ విధంగా కూడా దయచేసి ఏంటంటే ప్రభుత్వం మీకు ఏజెన్సీ ఫిక్స్ చేసింది. గవర్నమెంట్ విప్గా చెప్పేది ఏంటంటే ప్రభుత్వం మీకు కాంట్రాక్ట్ పరంగా మీకు ప్యాకేజ్ ఇచ్చింది. మీరు డాక్టర్ని ఏదో తాత్కాలికంగా ఎంగేజ్ చేసి ఇదంతా పట్టుకొచ్చి ఇదంతా ఏదో నామమాత్రంగా చేయొద్దని చెప్పేసి నా మనవి. మీరు ఏజెన్సీ ద్వారా ఇది కార్మికులకు సంబంధించినటువంటి హెల్త్ మీరు చెకప్ చేస్తున్నారో పకడ్బందీగా చేయాలని చెప్పేసి వారికి చెప్తూ, మరి ఈ యొక్క ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ మండలం కాకుండా అన్ని మండలాల్లో కూడా ప్రత్యేకంగా ఆ గ్రామాలకు సంబంధించిన డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారి నుంచి ప్రతి గ్రామ పంచాయతీ సిబ్బంది యొక్క పూర్తి వివరాలు ఉంటాయి. నిర్ణయిస్తాం. సుమారు 30 రకాల యొక్క వ్యాధులను మేము నిర్ధారణ చేస్తాం. దానికి సంబంధించినటువంటి నిర్ధారణ పరీక్షలు అయినాక రిపోర్ట్ వచ్చినాక తిరిగి వారికి ఏ విధమైన చికిత్స చేయాలని డాక్టర్లతో కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. ఇబ్బందిగా పోవాలని చెప్పి కోరుకుంటూ మరి కార్మికులకు మేడే శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు కార్మిక సోదరిమణుల కుటుంబ సభ్యులకు అన్ని విధాలు కూడా హెల్త్ చెకప్ చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ మేడే సందర్భంగా కార్మికులందరికీ కూడా ప్రపంచ కార్మికులకు తెలంగాణ కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శాసనసభ్యుడిగా ముగిస్తున్నాను.